పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తాను తప్పు చేశానంటున్నారు. కాంగ్రెస్లో చేరడం వల్ల వెంట్రుక మందం కూడా లాభం జరగలేదని, బీఆర్ఎస్ పార్టీ తనకు తండ్రి లాంటిదని, 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గూడెం వ్యాఖ్యలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతోంది. తిరిగి బీఆర్ఎస్ వైపు జంపింగ్ ఎమ్మెల్యేల్లో కొంతమంది చూస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వరుస వివాదాలతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత గందరగోళంలో ఉందనే చెప్పాలి. పటాన్చెరు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత సుమారుగా జూలై టైంలో తిరిగి ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరారు అంటూ అప్పుడు మనం వార్తలు చూసాం. అయితే కేవలం కొన్ని కారణాల రీత్యా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్కు నేను దగ్గరయ్యాను అంటూ గతంలో ఆయన కామెంట్ చేయడాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళడం, జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కోర్టులో ఆ కేసు ఉండడం, ఆ సమయంలో మహిపాల్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానం కూడా మనం చూసాం. తాను వెళ్ళలేదు, పార్టీ మారలేదు అంటూ చెప్పారు. కేవలం ఏదో 3 రంగుల కండువా కప్పితే కప్పుకున్నానే తప్ప వేరే కారణం ఏం లేదని చెప్పేసి ఆయన చెప్పడం, తర్వాత ఆయనకు స్పీకర్ నుంచి క్లీన్ చిట్ రావడం ఈ విషయంలో మనం చూసాం. సో అనర్హత పిటిషన్ కొట్టివేయడం ఆయన విషయంలో మనం చూసాం. అయితే ఓవరాల్గా కాంగ్రెస్లోకి రావడం వల్ల తనకి ఏమాత్రం లాభం జరగలేదని గూడెం మహిపాల్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా ఉన్నాయి. అసలు ఆయన ఏమన్నారు, త్వరలో బీఆర్ఎస్లోకి నిజంగా తిరిగి రాబోతున్నారా అనేది ఒకసారి చూద్దాం. పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటడుగు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసేది పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటడుగు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసేది పరిస్థితులు. సో చాలా క్లియర్గా ఆయనే చెప్తున్నారు, ఏదో కొన్ని తప్పటడుగులు పడ్డాయి, నన్ను 3 సార్లు గెలిపించారు, నన్ను ఆదరించారు నా ప్రజలు, ఏదో కొన్ని తప్పటడుగులు పడ్డాయి అని చెప్పి కొంత రియలైజేషన్ ఆయన చూపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మహిపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారని, ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులతో మహిపాల్ రెడ్డి టచ్లో ఉన్నారంటూ చర్చ జరుగుతోంది. మరి అలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఆయన ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో మధుని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఏదో తప్పు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ఇప్పటికైనా నాకు తెలిసి వచ్చింది అన్నట్లుగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. త్వరలో మళ్ళీ అఫీషియల్గా బీఆర్ఎస్లోకి ఆయన రాబోతున్నారు. అంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పుకుంటున్నప్పటికీ జరిగినటువంటి తతంగం అంతా అందరికీ తెలుసు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఆయన బయట తిరగబోతున్నారా, రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా చేయబోతున్నారా, అండ్ ఆయనతో పాటు మరికొంతమంది నిజంగానే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా జంపింగ్ ఎమ్మెల్యేలు, ఏం జరుగుతుంది, ఎందుకు ఆయన నాకు ఏ ఉపయోగం లేదు అని ఎందుకు అంటున్నారు, ఏం జరిగింది అసలు? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గూడెం మహిపాల్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ కి సంబంధించి, తర్వాత వాళ్ళ తమ్ముడి పైన గూడెం మహిపాల్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు రావడము, కేసు ఫైల్ కావడము, తర్వాత ఆ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి సందర్భంలో సో వాటి నుంచి తప్పించుకోవడానికి గూడెం మహిపాల్ రెడ్డి ప్రజల సంబంధించినటువంటి తీర్పును కాదని చెప్పేసి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు ఇది అందరికీ తెలిసిందే. మొన్నటి దాకా కూడా ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నానంటూ సమాధానం చెప్పినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి రీసెంట్ గా బీఆర్ఎస్ ఫ్లెక్సీలో తన ఫోటో వేయించుకున్నారు. రీసెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు హరీష్ రావుని కలిశారు, ఆయనతో మాట్లాడారు.
సో ఇప్పుడు డైరెక్ట్ మున్సిపల్ ఎన్నికల ముంగట డైరెక్ట్ గా గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు వెంట్రుక మందం కూడా నాకు ఏం లాభం జరగలేదు. అయినా బీఆర్ఎస్ పార్టీ నాకు తండ్రి లాంటి పార్టీ, 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను, అనవసరంగా తప్పు చేశాను, కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ అందులోకి తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. కాంగ్రెస్ లో చేరడం వల్ల వెంట్రుక మందం లాభం జరగలేదు, నష్టం జరిగింది. వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. సో ఈ స్టేట్మెంట్ మరి జనాలు నమ్ముతారా ఏందనేది చూడాలి. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఉంది. పటాన్ చెరువులో ఇద్దరు తలపడినటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా ముగ్గురు తలపడినటువంటి పరిస్థితి. గూడెం మైపాల్ రెడ్డి, తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్, ఈ ముగ్గురు తలపడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ ముగ్గురు సేమ్ పార్టీలో ఉన్నారు. ఒక బీజేపీ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి మాత్రమే సపరేట్ గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మిగతా వాళ్ళంతా కూడా ఒకే పార్టీలో చేరినటువంటి పరిస్థితి. పెద్ద అసమ్మతి నడుస్తా ఉంది అక్కడ ఆల్రెడీ. కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే గూడెం మైపాల్ రెడ్డి వర్గాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. తర్వాత నీలం మధు ముదిరాజ్ ఏమో సైలెంట్ గా ఆయన పని చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆయన మెదక్ ఎంపీగా కూడా పోటీ చేశారు కాబట్టి. కేవలం ఒక నందీశ్వర్ గౌడ్ మాత్రమే బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఆయన మాత్రం సైలెంట్ గా ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు. 3 పార్టీల నుంచి పోటీ చేసిన వాళ్ళు ఒకే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద పంచాయతీ నడుస్తా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని తట్టుకోలేకపోతున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ పెడతా ఉన్నటువంటి పొలిటికల్ కాకని గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. మొత్తం కాంగ్రెస్ అంతా కూడా మొత్తం కాటా శ్రీనివాస్ గౌడ్ వెంట నడుస్తా ఉంది పటాన్ చెరువుకు సంబంధించిన. సో కాంగ్రెస్ అంతా కూడా పటాన్ చెరువు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా గూడెం మైపాల్ రెడ్డి ఉండడానికి సిద్ధంగా లేరు, వ్యతిరేకిస్తా ఉన్నారు. అడుగడుగునా ఆయనకు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో. సో ఇక తప్పదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను నాకు పెద్దగా లాభం జరిగేటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఆయన గతంలో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా బహిరంగంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఈ మధ్యకాలంలో స్పీకర్ తీర్పిచ్చారు, గూడెం మైపాల్ రెడ్డి టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఆయన పార్టీ మారడానికి ఇలాంటి ఆధారాలు ఏమైనా స్టేట్మెంట్ చేయడం, కొన్ని రోజుల్లోనే గూడెం మైపాల్ రెడ్డి స్టేట్మెంట్ చేయడం, మళ్ళీ ఆయన బీఆర్ఎస్ కు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అసలు గూడెం మైపాల్ రెడ్డి హరీష్ రావు వ్యక్తి, హరీష్ రావుకు సంబంధించి అత్యంత సన్నిహితుడు. హరీష్ రావు మళ్ళీ ఆయనను యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కేసీఆర్ ఏం చేస్తారు అనేటువంటిది చూడాలి. గతంలో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ కాళ్ళు మొక్కిన తీసుకోమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే మరి ఇప్పుడు వస్తే తీసుకుంటారా, కాళ్ళు మొక్కితే తీసుకుంటారా, లేకపోతే ఎట్లా అనేటువంటిది గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతూనే ఉంది. సో గూడెం మైపాల్ రెడ్డి మరి కేసీఆర్ కాళ్ళు మొక్కి వస్తే యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో గూడెం ఒక్కడేనా, లేకుంటే జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్, తర్వాత గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్లకు సంబంధించినటువంటి కాలే యాదయ్య, ఇట్లా వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి వచ్చే సిచ్యువేషన్ ఉందా? అవును, గతంలో కేటీఆర్ కూడా అన్నారు కదా, వీళ్ళు పార్టీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటు కాని వాళ్ళు, జనరల్ గా జెండర్ అంటే మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు, మరి వీళ్ళు ఎటు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని చాలా హార్ష్గా మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేటీఆర్ సభలు పెట్టి వాళ్ళని తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. సో అంటే మరికొంతమంది కూడా వెనక్కి వద్దామన్న ఆలోచనలో ఉన్నారనే చర్చ ఉంది కదా మధు. ఈజ్ ఇట్ ట్రూ? వెనక్కి వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, చాలా రోజుల నుంచి యాక్చువల్ వీళ్ళు అడకత్తెరలో పోక అనేటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఆ పరిస్థితిలకే మారిపోయింది వీళ్ళ పరిస్థితి. ముందు నువ్వు వెనక పోయి ఇలాంటి పరిస్థితి. ఏదో అనుకోని కాంగ్రెస్ లోకి పోతే అక్కడ పోయిన తర్వాత ఏం లేకపోగా ఇక్కడ ఉన్న కంటే అక్కడ గౌరవం లేదు, స్టేజ్ మీద షేరింగ్ లేదు, విలువ లేదు, వాళ్ళు చెప్పిన పనులు అవ్వట్లేదు. అక్కడ పోగా అసమ్మతి. ముందుగా అక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తలేవు. ఇందాక చెప్పినట్టు పటాన్ చెరువు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన వర్గం చాలా స్ట్రాంగ్. అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు అసలు గూడెం మైపాల్ రెడ్డిని తిరగనీయలేనటువంటి పరిస్థితి ఉంది, నిల్వనీయనటువంటి పరిస్థితి ఉంది. గూడెం అయితే అసలు వీళ్ళ కాక తట్టుకోలేకని స్టేట్మెంట్ చేస్తున్నారు అనేటువంటి చర్చ పటాన్ చెరువులో ఉంది. సో ప్రస్తుతం గూడెం మైపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ గౌడ్ కు భయపడి స్టేట్మెంట్ చేసి ఉంటారనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, నాయకుడు. అక్కడే టీం అంతా కాపాడుకుంటూ ముందుకు పోతున్నారు అనేటువంటి సోషల్ మీడియాలో ఈ మధ్య మీమ్స్ ఎక్కువయ్యాయి. మొత్తం పటాన్ చెరువు ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన వర్గం పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. అవ్వట్లేదు, పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ సహకరించట్లేదు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మంత్రులు పని చేయట్లేదు వాళ్ళకు, సో విలువ లేదు. రీసెంట్ గా స్పీకర్ కూడా బీఆర్ఎస్ అంటూ టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ తీర్పిచ్చినటువంటి పరిస్థితి. సో ఎటు పాల్గొనేటువంటి పరిస్థితి. వచ్చేటువంటి ఎన్నికల వరకు ఇదే కంటిన్యూ అయితే ఇంకా 3 ఏళ్ల లోపల
వీళ్ళు ఎటు కానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ మళ్ళీ గూడెం పటాన్చెరులో కాటా శ్రీనివాస్ గౌడ్కే టికెట్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగా మరి టికెట్ రాకపోవచ్చు గూడెం మైపాల్ రెడ్డికి, అందులోనే కాంగ్రెస్ లో ఉంటే. సో మళ్ళీ బీఆర్ఎస్ కన్నా వస్తే తిరిగి మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చని ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా కాంగ్రెస్ ఎందుకని అకామిడేట్ చేసుకోలేకపోయింది మధు? మైపాల్ రెడ్డి చాలా బలమైన నాయకుడు, అవునన్నా కాదన్నా మంచి రికార్డు ఉంది. మరి అలాంటి నాయకుడిని పార్టీలోకి తీసుకొని మళ్ళీ ఎందుకు అకామిడేట్ చేసుకోలేకపోయింది? ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే అంటున్నారు కదా. సో అంటే కాంగ్రెస్ లో ఎందుకు ఇంత పెద్ద ఇది ఒక ఫెయిల్యూర్ గా చూడాలా మనం వీళ్ళ విషయంలో? నిజంగానే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకపోవడం, ఆర్థిక లేమి కారణం, పాలనను కరెక్ట్ గా గాడిలో పెట్టకపోవడం, తర్వాత ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఎంతవరకు జనరల్ గా ప్రభుత్వాలకు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటే 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే కేసీఆర్ వాళ్ళు చాలా పీక్స్కి వెళ్ళింది, వాళ్ళపైన వ్యతిరేకత అయినప్పటికీ కూడా 39 సీట్లు కొట్టారు వాళ్ళు. అంత వ్యతిరేకత ఉండింది, ప్రభుత్వం పోయింది. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి కూడా కేవలం సంవత్సర కాలం లోపలే చాలా 100% వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక సంవత్సరం లోపల అది ఇంకా పీక్స్కి వెళ్ళింది. ఇంకో 150%, 200% వ్యతిరేకత, కాంగ్రెస్ పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజల్లో. దానికి కారణం పథకాల అమలు, తర్వాత నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో, అభివృద్ధి విషయంలో తక్కువగా దృష్టి పెట్టడం, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అప్పులు అయినాయి, ₹1 లేదు, ఏం చేయలేని పరిస్థితి ఉంది, అప్పుల కోసం తిరుగుతా ఉన్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నటువంటి స్టేట్మెంట్ చేయడం. ఈ స్టేట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పటికిప్పుడు మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేము, 6 గ్యారంటీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా వీటన్నిటికి సంబంధించి అమలు చేయలేము అనేటువంటి క్లారిటీగా చెప్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, ఇట్లా ఒక్కటి కాదు అన్ని రంగాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ డిఏ రూపంలో కావచ్చు, వాళ్ళకి ఎవరికి ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో ఎవరిని సంతృప్తి పరచలేక ఆ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అది తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుతుంది. ఒకటి గూడెం మైపాల్ రెడ్డే కాదు, ఇంకా చాలా మంది, మొత్తం ఇంకొక 9 మంది ఉన్నారు, వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఏం చెప్పి చేర్చుకున్నారో 10 మందిని చేర్చుకున్నారు, తర్వాత ఇంకొక 15-18 మందిని చేర్చుకుందాం అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ వ్యతిరేకత వల్ల వచ్చే వాళ్ళు రాలేదు. పోయిన వాళ్ళకు తీవ్రమైనటువంటి నిరసనగా ఉంది. స్థానికంగా బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేయట్లేదు పోయిన వాళ్ళ ఎమ్మెల్యేలను, అక్కడ ఉన్న కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ముందు నువ్వు వెనుక గోయిలాగా పరిస్థితి మారిపోయింది ఎమ్మెల్యేలు. అందులో భాగంగా మిగతా ఎమ్మెల్యేలు పోవడానికి సిద్ధపడలేదు. అందులో భాగంగా వీళ్ళను కాపాడుకోలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉంది. పోయిన వాళ్ళకి మధు అంటే కాంగ్రెస్ ఈ సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర విషయాల్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే కోణంతో పాటు బీఆర్ఎస్ నాయకుల్ని చాలా మందిని తమ పార్టీలోకి తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ స్పిరిట్ని బద్దలు కొట్టలేకపోయింది కాంగ్రెస్. మోర్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్గా ఉంది. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ఏ, ఇక రేపో మాపో పరిస్థితులు ఎటైనా టర్న్ అవ్వచ్చు అనేటువంటి ఒక హోప్ నాయకులకు ఇవ్వడం అనేది బీఆర్ఎస్లో ఒక పెద్ద ప్లస్ పాయింట్గా ఇప్పుడు కనిపిస్తుందా మనకి? ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ ఈ మధ్యకాలంలో కొన్ని స్టేట్మెంట్ చేశారు, గతంలో ఒకసారి, ఈ మధ్య కాలంలో ఒకసారి. గతంలో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే నెక్స్ట్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బీఫామ్ ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయినట్టే, బీఆర్ఎస్ బీఫామ్ ఓరి చేతికి వస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయినట్టే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది కాస్త పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి అంత ఆషామాషి వ్యక్తి కాదు. మనం గతంలో ఉద్యమంలో చూసాం, రాజీనామా చేయడం, ఉప ఎన్నికలకు వెళ్ళడం, ఎన్ని గెలిచినా సరే ఉద్యమాన్ని అట్లే పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను ఒకదాటిపైకి తీయడం. సో ఇట్లాంటి స్ట్రాటజీ మూవ్ కెళ్ళారు. యాక్చువల్ గా బీఆర్ఎస్ ఉన్నటువంటి శక్తి చాలా తక్కువ, 2 ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించినటువంటి ఒక స్ట్రాటజికల్ మూవ్స్ ఉంటాయి. సో ఈడ సంఖ్యాబలం కాదు, స్ట్రాటజికల్ మూవ్స్. సో కేసీఆర్ కూడా ప్రస్తుతం గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది, ఏం చేస్తామని చెప్పింది, ఏం చేస్తా ఉంది, ఏం చేయబోతుంది నెక్స్ట్ ఇంకొక 1-2 ఏళ్లలో కూడా. సో మొత్తం ఫ్లాప్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. మన వైపే దృష్టి ఉంది, ప్రజలకు మనల్ని చూస్తాననేటువంటిది. అందులో భాగంగా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇంకొన్న మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోకపోవడానికి రీజనే అది, కాంగ్రెస్ వైపు చూడకపోవడానికి. మనం గతంలో చూస్తే 2014లో బీఆర్ఎస్, టీడీపీ, బీఎస్పీ, ఇండిపెండెంట్లను కూడా బీఆర్ఎస్ చేసుకుంది. 2018లో కూడా కాంగ్రెస్ సిఎల్పీని మొత్తం విలీనం చేసుకుంది. అక్కడ వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పైన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే, సొంత ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు, బయట నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, అక్కడ విలువ లేదు అనేటువంటి ఒక ప్రచారం జరగడం. సో ప్రజల్లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా కాంగ్రెస్ పైన నమ్మకం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్ లో. కాబట్టి చర్చ అయితే సాగుతుంది. సో మొత్తం గూడెమే కాదు, గూడెంతో పాటు ఇంకో 2-3 కూడా వచ్చే అవకాశం